ఖచ్చితంగా మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. ఇప్పటి వరకు పౌలు క్రైస్తవ్యానికి ప్రత్యేకమైన ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయని చెప్పనలేదు. పత్రికలు నిండా చూడండి, ప్రత్యేకంగా క్రైస్తవ్యానికో సాంప్రదాయం, క్రైస్తవ్యానికో ఆచారాన్ని ప్రకటించనే లేదు. మనం చాలా అతీతంగా క్రీస్తు కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. మన గురి గమ్యం ఆచారాలు సాంప్రదాయాలు కాదు. యూదులకు ఉండేవి ఆచారాలు సాంప్రదాయాలు, అందులోంచి బయటికి వచ్చాడు పౌలు. పౌలు ముందున్నది ఒకటే దర్శనం, ఒకటే కర్తవ్యం. క్రైస్తవ్యానికి ఉన్న సాంప్రదాయం ఒకటే, అందరికీ అర్థమయ్యేటట్లు సువార్త చెప్పాలి. క్రైస్తవుడి ఆచారం ఒక్కటే, అందరి కొరకు మానక ప్రార్థన చేయాలి. క్రైస్తవుడికి ఉన్నటువంటి నియమ నిబంధన ఒక్కటే, లేఖనాలు నెరవేరేటట్లు భక్తి చేయాలి. ఎందుకంటే క్రైస్తవ పోరాటం ఆచార సాంప్రదాయాల కోసం కాదు, ఆత్మల రక్షణ కోసం. నా ప్రభు ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ రక్షించబడాలన్నాడు. అందుకు అందరికీ సువార్త అందజేస్తాం.